హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 1 పార్ట్ 2. కానండి సీనరీ ఉంది, దాని అమ్మ పెచ్చ మైండ్ బ్లాక్ అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సీనరీ మాత్రం. మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా అద్భుతంగా ఉంది సీనరీ. పిచ్చ పీక్స్కి ఎక్కిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం కాఫీ ప్లాంట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. కింద కాఫీ ప్లాంట్స్, పైన అంతా మిరియాల చెట్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ లొకేషన్కి వచ్చాం. బండ్లు అయితే పార్కింగ్ పెట్టాం. ఇక్కడ వచ్చేవరకు పార్కింగ్ పెట్టాం. ఏమైనా కాఫీ కానీ ఏమైనా తినేసి 2:30 అయితే అయింది టైము. ఏమైనా తినేసి ఇక్కడికి వెళ్ళాలి. గొప్ప ట్రైనింగ్ అవుతున్నావు నాకు ముఖ్యానికి. కాఫీ బీన్స్ ఇవి న్యాచురల్ కాఫీ బీన్స్. ఇవన్నీ న్యాచురల్ అరకులో కాఫీ, ఇంట్లో కాఫీ అరకులో కాఫీ ఒక్కలాగే ఉంది. తేడా ఉంది. కుంకుమ ఇది అని చెప్తారు. ఇది 5 రూపాయలు అని చెప్తారేమో. ఏంటది? అంటే కుంకుమ పువ్వు లాంటిదే, కానీ కుంకుమ పువ్వు కాదు. అది ఇక్కడ ఒకటి ఇక్కడ దొరుకుతుందండి. అది సిటీలో స్వీట్ కార్న్ లేవా? స్వీట్ కార్న్ కోసం కదా. 25 ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయా? ఎంత ఉంటుంది? ఇదిగోండి, ఒకటి లోపల పెట్టి ఇంకోటి తీస్తున్నాడు చూడండి స్వీట్ కార్న్. కానీ కొంచెం చప్పగా ఉందంట. మరి నేనైతే తినలేదు, మన వాళ్ళు తిన్నారు కదా, వాళ్ళైతే చెప్పారు కొంచెం లైట్ చప్పగా ఉందని. వాడు వాటర్లో ఉప్పు వేయలేనట్టుంది. ఓన్లీ ఉప్పు కారం రాసి ఇచ్చేస్తున్నాడు పెట్టిన దానికి. ఇంకా నాతో వచ్చిన బ్యాచ్ అందరూ స్వీట్ కార్న్ తింటున్నారు. అందులో కొంతమంది సాటర్డే వలన కొంతమంది నాన్ వెజ్ తిన్నారు, కొంతమంది తినలేదు. నేనైతే నాన్ వెజ్ లాగించానులేండి, బ్రహ్మాండంగా లాగించాను. మామూలు కాదు, నాన్ వెజ్ తిన్న వాళ్ళందరూ స్వీట్ కార్న్ అయితే తింటున్నారు. ఇవ్వండి, ఇంకొక మొక్క మిగిలింది నాది. ఇంకొంచెం చూసారా, మళ్ళీ అయితే తీసుకుంటున్నాం మేము మళ్ళీ చీకులు తీసుకుంటున్నాం అని అడిగిన రెసిపీ అడుగుతాడు. రెసిపీ ఇంట్లో చేసుకుని రెసిపీ అన్నాడు.
ఇక్కడికి వచ్చాము చూడండి, కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చాము. తిరుగుదాం అనుకున్నాం కానీ మాకు టైం సరిపోవట్లేదు, అందుకని మేము తిరగట్లేదు. పెద్ద ఏముంది, ఏమీ లేదు, ఇక్కడి నుంచి చూసినా అక్కడి నుంచి చూసినా ఒకటే అని చెప్పేసి మేము వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆయన ఇప్పుడు దాని నడిచేంత టైం లేదు, వెళ్ళిపోవడం బెటర్. మూడు అయిపోయింది, మేమైతే ఇప్పుడు ఇదైతే స్కిప్ చేసేసి కట్టికి వాటర్ ఫాల్స్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కట్టికి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఫీజు ఒక్కడి అందుకనే వెళ్ళిపోతున్నాం, పెద్దోళ్ళు చూసేది కదా ట్రెక్కింగ్ చేయడానికి. హల్లెలూయా, గొర్రెబిడ్డలు నీ వద్దకు వస్తున్నారు, క్షమించు. నేను చర్చికి వెళ్ళి ఎందుకంటే ఒక స్వీట్లు ఇచ్చు. నేను కూడా చాక్లెట్లని కేక్లని బోల్డ్ ఇస్తారు అంతే. గుడికి ఎందుకు వెళ్తాం, ప్రసాదానికి. నీ చర్చ్ పేరేంటి? పైన చర్చి అయితే వచ్చాం అరకులో. సింగిల్ గా వచ్చినప్పుడు మాత్రం అనలేదు. ఈ చర్చ్ కాదు, ఈ చర్చికి కాదు, ఈ చెట్టుకి పోలని చరిత్ర తెలుసా? ఈ చెట్టుకి తెలుసా నీకు? తెలుసా తెలీదా? ఎందుకంటే నన్ను అరకు నాకు తెలియదు. అక్క, ఈ చెట్టుకి మంచి చరిత్ర తెలుసా నీకు? నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను తెలుసా అని. అంత కామెంట్ చేసి చెప్పేటోళ్ళు ఎవరు లేదు నా సబ్స్క్రైబర్. ఫోటోలు తీస్తారా? టెంట్ ఎత్తారు. అరకు రూట్ వచ్చాం, ఇక్కడ డైవర్షన్ తీసుకోమంటున్నాడు. ఎటు వెళ్ళారు వీళ్ళు? పట్టుకో అట్లా వెళ్తామా బ్రో? వెళ్ళిపోయారు కదా? వెళ్ళలేదంట. ఇక్కడ వరకు డైరెక్షన్ తీసుకుందాం అనుకున్నా. వెళ్ళిపోదాం, తోసుకుని వెళ్ళిపోదాం. బండి ఆగిపోయింది, మెకానిక్ ఫోన్ చేస్తే ఇక్కడ దగ్గరలో లేరంటే ఇంకా అరకు బండి తోసుకెళ్ళాలి. ఇప్పుడు అరకు డైవర్షన్ తీసుకుంటున్నాం, బండి ఆగిపోయింది. మనోడు స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎంతమంది 8 కిలోమీటర్ 7 కిలోమీటర్ 9 కిలోమీటర్ తోసుకొచ్చాం. 9 కిలోమీటర్లు. నాకు ఇప్పుడు నొప్పి వస్తుంది కాదు. అన్నబాబు గారు అయిపోయి ఉంటారు నాకు తెలిసి. నాకు ఫుడ్ ట్రస్ట్ ఉంది కాబట్టి డౌన్ ఎక్కువ ఉంటే బాగుండేది. అప్పలో కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇందాకే
ఇందాక కాలు ఇరుక్కుపోయింది కదా. స్టార్ట్ అయింది బండి. ఆ బండికి వైజాగ్ వరకు సేఫ్ డ్రైవ్ నువ్వే. ఇప్పుడైతే అరకు అయితే వచ్చేసాం, రిపేర్ చేయించుకున్నాం కదా. యాపిల్ రిసార్ట్కి అయితే వచ్చాం అనమాట. లోపల రూమ్స్ తీసుకుంటున్నారు మన వాళ్ళు. మరి ఏమి ఇస్తారో తెలీదు. గుడిసెలు ఇస్తారో లోపల రూమ్స్ ఇస్తారో. ఇక్కడైతే రైల్వే ట్రాక్ ఉంది పక్కన, పొద్దున్న కిరంటల్ ఎక్స్ప్రెస్ చూడొచ్చు. వ్యూ అయితే సూపర్, ఎక్సలెంట్. అసలు ఎన్నో అవంతర ఇబ్బందులు అన్ని తర్వాత యాపిల్ రిసార్ట్కి అయితే మేము చేరుకున్నాం. 2-3 అడిగాము, దాంట్లో ఇదే కొంచెం బెటర్గా అనిపించింది ఈ రిసార్ట్. వీళ్ళు మాకు నైట్ క్యాంప్ ఫైర్ కూడా ఇస్తారంట. పడుకుంది. అరకులో న్యాచురల్ మినరల్ వాటర్. ఎంత బాగా మినరల్ వాటర్ పడుతున్నారో. యాపిల్ రిసార్ట్ బయట కాదు, బ్యాక్ సైడ్. అందరికీ చాలా సారీ. ఈ వీడియో ఏంటంటే కొంచెం సౌండ్ వేరియేషన్ వచ్చింది, సౌండ్ డిస్టర్బ్ వచ్చింది. ఇంకా ఈ వీడియో ఇది కూడా బాగా లెంత్ అయిపోతుంది. ఇంకో Day 1 Part 3 కూడా పెడతాను, అది కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీ కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్, గుడ్ నైట్.